ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగత అజాడ్యం వాక్పడుత్పంచహనమస్మరణాత్ భవేత్. ఇది కార్తీక మాసం. కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసం శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని తేలిగ్గా పొందగలిగేటువంటి మాసం ఈ మాసం. సరే, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియ శ్రీ మహావిష్ణు అని చెప్పి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అదేవిధంగా అభిషేక ప్రియ శివ అని చెప్పి కలియుగంలో కార్తీక మాసంలో ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని తేలిగ్గా పొందేటువంటి మార్గం ఏదయ్యా అంటే అభిషేకం ద్వారా. ఈశ్వరుడికి కార్తీక మాసం అంతా కూడా భక్తులంతా కూడా చక్కగా అభిషేకాదులతో ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈశ్వరుడికి ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఏ రకంగా పొందగలమయ్యా అంటే మనకి శాస్త్రమును పెద్దలు చెప్తారనమాట. ఈశ్వరుడికి పంచామృతాలతో, మనకి లభించినటువంటి పళ్ళ రసాలతో, అదేవిధంగా భస్మంతో, బిల్వదళాలతో ఈశ్వరుడు యొక్క ఆరాధన చేసినట్టయితే కనుక ఆయన యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందగలుగుతాం. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి క్షీరంతో అభిషేకం చేసినట్టయితే కనుక మానసికమైనటువంటి ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అశాంతి ఏదైతే ఉందో మనస్సులో అటువంటి అశాంతి అంతా కూడా ఈశ్వరుడికి క్షీరంతో, ఆవిపాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత మనస్సుకి ప్రశాంతత కలుగుతుందట. ఇంకా తర్వాత వచ్చేటప్పటికల్లా పెరుగు, ఆవు పెరుగుతో ఎవరైతే అభిషేకం చేస్తారో ఈశ్వరుడికి వాళ్ళకు ఉండేటువంటి పాపరాశంతా కూడా దగ్ధం అవుతుందంట. మనం చేసుకున్నటువంటి పాపం వల్లే ఆ పాపాన్ని అనుభవంలోకి వచ్చేటప్పుడు మనకి కష్ట రూపంలో దుఃఖాన్ని కలుగజేస్తుంది ఆ పాపం. అందుకోసం అని చెప్పి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలని నశింపజేయాలన్నట్టయితే కనుక ఈశ్వరుడికి పెరుగుతో అభిషేకం చేస్తే అటువంటి పాపం దగ్ధమవుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా ఆవు నెయ్యి. ఆవు నెయ్యితే ఈశ్వరుడికి అభిషేకం చేసినట్టయితే కనుక చక్కటి సిరి సంపదలన్నీ కూడా లభిస్తాయని చెప్పి శాస్త్రవచనం. రావాల్సినటువంటి ఐశ్వర్యం ఆగిపోయినటువంటి సమయంలో ఈశ్వరుడికి ఎవరైతే తేనెతో అభిషేకం చేస్తారో వాళ్ళకి రావాల్సినటువంటి ఐశ్వర్యం లభించి ఐశ్వర్యం ద్వారా సుఖంగా జీవితాన్ని గడుపుతారట. ఇంకా ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా తేనె. ఈ తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేసినట్టయితే కనుక చక్కటి వంశాభివృద్ధి కలిగి సత్సంతానం కలిగి వంశం నిలబడుతుందట. అందుకోసం చెప్పి స్వచ్ఛమైనటువంటి తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే సంతానాభివృద్ధి పొందగలుగుతారు. ఇంకా ఆ తర్వాత పంచదార. పంచదార అంటారు, ఫలోదకం అంటారు. ఈ పంచదారతో కనుక అభిషేకం చేసినట్టయితే కనుక పాడి పంటలన్నీ కూడా శుభంగా సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాదులన్నీ కూడా పడి అన్నధాన్యాదులకి లోటు లేకుండా పశు సంపద అంతా కూడా వృద్ధి చెంది మనతో పాటు ఉండేటువంటి సమస్తమైనటువంటి భూతాలన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాయి. ఈ విధంగా ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఎవరైతే ఈ పంచామృతాలతో అభిషేకం చేస్తారో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటూ సమస్తమైనటువంటి భూతకోటినంతటినీ కూడా సుఖంగా సంతోషంగా ఉంచగలిగేటట్టుగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సమస్తమైనటువంటి భూతాదులన్నీ కూడా పొందేటట్టుగా చేయగలిగినట్టు వాడు అవుతాడట. అందుకోసం చెప్పి ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడు చాలా ప్రసన్నంగా ఉంటాడు. బయట ఉండేటువంటి ప్రకృతి అంతా కూడా ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటుందో కార్తీక మాసంలో, అదేవిధంగా ఈశ్వరుడికి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేసినంత మాత్రం చేత వాటి కుటుంబ సభ్యులు సమస్త భూతకోటే కూడా అంత ప్రశాంతంగా చల్లగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారట. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని తేలిగ్గా పొందేటువంటి మార్గం ఇది తప్ప ఇంకోటి లేదయ్యా అని చెప్పి ఋషులంతా కూడా చెప్తారట. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ ఈశ్వరానుగ్రహాన్ని పొందేటువంటి అభిషేకాదులన్నీ కూడా భక్తులందరూ కూడా అవకాశం మేరకు చేయించుకుని ఆ శివానుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండండి. జై శ్రీరామ్.